అందరు రాకుల భారత సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులకు రేషన్ కార్డుల కొరకు ఇందిరమ్మ ఇళ్ల కొరకు అప్లై చేసినటువంటి దరఖాస్తుదారులందరూ కూడా వచ్చారు. చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అందులో కొంతమందికి మాత్రమే వెరిఫికేషన్స్ అయ్యి లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుంటే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ముందు మళ్ళీ ఈ రేషన్ కార్డులని ఇందిరమ్మ ఇళ్లని కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా అధికారులకు నేను విన్నవించుకునేటంటే విడతల భారీగా శాంక్షన్ చేస్తాము అంటున్నారు కాబట్టి ముందుగా నిరుపేదలకి తక్కువ సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్లకు కేటాయించినట్లయితే ఇది సమంజసంగా ఉంటుంది అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. బైరెల్లి శేషమ్మ, రెప్ప అనిత, సంగిశెట్టి నవనీత, ఆకుల నర్సయ్య, వెంపటి షొత్తపేరు జపార్, షాజహాన్, కాముని పల్లె రాధా, గూండా శారద, గోవిందు రేణుక, రాజా బేగం, బసవరాజ్, కంటు ఝాన్సీ లక్ష్మి, యాదా ఉమా, గూడూరు సరోజనమ్మ, ఉల్లి సింధు, గూండా ఝాన్సీ, లక్ష్మి శెట్టి నవీన్, సాస సందీప్ కుమార్, భూక్యా జ్యోతి, శ్రీరంగం శ్రీ ఉమా మహేశ్వరి. క్యాస్ట్ ఇన్కమ్ అవి జత చేయండి. లేని వారు ఈ లిస్ట్ లో చెప్పని వారు మాత్రమే అప్లై చేసుకోండి. మీకు ఆహార భద్రత కార్డు అనేది ఒకటైతే ఇంధన గృహాలకి 2 అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ఉన్నది మనకి 5 లక్షల రూపాయలు. ఎవరికైతే 100 గజాల లోపు ప్లేస్ ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. చేస్తున్నాను. మంచి సమయాన్ని పాటించి అప్లికేషన్ తీసుకొని నేను అందరికీ సహకరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన పెద్దలందరికీ మరొక తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా మున్సిపాలిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని సజావుగా సైలెంట్ గా శ్రద్ధగా వింటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మీ వైపు నుంచి చూస్తున్న సహకారం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీకోసమే ఈ కార్యక్రమము కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల గురించి మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. వార్డ్ ఆఫీసర్ గారు మీకు గత ప్రజాపాలనలో మరియు మీ సేవ ద్వారా కానీ ఇంకా ఇతరత్ర ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడైనా అప్లై చేసి ఉంటే వాళ్ళందరి లిస్టు కూడా చదవడం జరిగింది. ఎవరైతే ఆ లిస్టులో పేర్లు లేరో వారి కోసం స్పెషల్ హెల్ప్ డెస్క్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మీరు విన్న పేరు లేనట్లయితే ఎటువంటి సందేహం లేకుండా మీరు వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. రేపు మీకు లబ్ధిదారులుగా లిస్ట్ వచ్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాంటివి కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. అలాంటివి కూడా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అప్లై నర్మద, భర్త పేరు కిరణ్. మోత్కూరి రాజీవ్, భర్త తండ్రి పేరు లేదు. తుమ్మలపల్లి రమాదేవి, ఎల్కపల్లి రమాదేవి, చుడి కేశవరెడ్డి. షేక్ నజీరున్నిసా, ఇమ్మడి నాగిని, భర్త పేరు శ్రీధర్. షేక్ సఫా తవజుం, భర్త పేరు మోహన్ కృష్ణ. రాజీవ్ రామకృష్ణ, భర్త పేరు సంతాన శ్రీరంగ గోపి. కన్నాల రాంబాయి, ఫరీన్ మహమ్మద్, భర్త పేరు రంజన్ పాషా. బీజు సుశీల, భర్త పేరు వర్గీస్. మోదుల నిఖిల, భర్త పేరు లేదు. ఢిల్లీ పద్మ, భర్త పేరు కృష్ణ. పక్కన
48 వార్డులో 48 వార్డు సభకు ఇచ్చేసిన 48 వార్డు నాయకులకు అదేవిధంగా మా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలోనే 6 గ్యారెంటీలతో ముందుకెళ్తుంది. అందులో భాగంగా 48 ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే 2 గ్యారెంటీల మీద సంతకం పెట్టి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు బీమా కానివ్వండి చేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కింది. అంతేకాకుండా 14 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ప్రజాపాలన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ఆధీనంలోనే మనం పరిష్కరించాలి, ప్రజలకు ఏమైతే ఉపయోగంగా ఉంటాయో వాళ్ళకు మనకు ఇవ్వాలని ప్రజాపాలన పెట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకుంటూ ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు అనేది ఇలా ఒక్కరోజు తీసుకొని ఇచ్చిపెట్టేది కాదు. రేషన్ కార్డు అయినా ఇందిరమ్మ ఇల్లు అయినా నిరంతర ప్రక్రియ. దీని అందరూ 48 వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెట్టమన్నాడమ్మా